మీరు నాసిక్ త్రియంబకేశ్వర్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఈ బ్రహ్మగిరి పర్వతం పైకి వెళ్ళండి. ఈ బ్రహ్మగిరి పైన గోదావరి నది జన్మస్థలం, శివుడి మోకాళ్ళ గుర్తులు, ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి. ఈ బ్రహ్మగిరి పైకి ట్రెక్కింగ్ చేయాలంటే ఒక 750 మెట్లు ఎక్కాలి అండ్ ఇది 12 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనకి మొత్తం కంప్లీట్ చేయాలంటే 6 to 7 అవర్స్ పడుతుంది. మనం సగం దూరం వచ్చిన తర్వాత మధ్యలో ఇక్కడ గంగాదేవి ఆలయం, ఇంకా శివుని ఆలయం, ఇంకా గౌతమ మహర్షి అహల్య 108 శివలింగాలను ప్రతిష్ఠించి శివుని కోసం తపస్సు చేసిన ప్లేసు, ఇంకా చాలా ఆలయాలు కనిపిస్తాయి. వీటిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్లే దారిలో మనకి చాలా విగ్రహాలు కనిపిస్తాయి. ఇట్లా మొత్తం పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 కిలోమీటర్ కిందికి దిగితే గోదావరి నది జన్మస్థలం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేయడం వల్ల ఒకేసారి శివుడు, బ్రహ్మ, విష్ణువు ప్రత్యక్షమయ్యారంట. సో ఇదే ఆ మెయిన్ టెంపుల్. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళితే శివుడు గంగని జటాజూటం నుంచి విసిరిన ప్లేస్ కనిపిస్తుంది. ఇవే శివుని మోకాళ్ళ గుర్తులు, ఇదేమో శివుని జటాజూటం. ఈ ఆలయాల్ని దర్శించుకుని పైకి వెళితే ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటది. నిజంగా లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ బ్రహ్మగిరి పర్వతం పైకి ట్రెక్కింగ్ చేయాలి. సో మీరు నాసిక్ త్రియంబకేశ్వర్ కి వస్తే డెఫినెట్ గా ఈ బ్రహ్మగిరి పైకి ట్రెక్కింగ్ చేయండి. అండ్ దీని ఫుల్ వీడియో డీటెయిల్ గా యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.